ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట. కంటోన్మెంట్లో 2.7 కోట్ల రుణ చెక్కుల పంపిణీ, ఆడబిడ్డలకు చీరలు పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ద్వారా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల ద్వారా మంజూరైన 2,07,50,000 రూపాయల రుణ చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి మహా సంకల్పానికి కంటోన్మెంట్ నుండి శ్రీకారం చుడుతున్నామని, ఈ రుణాలు అప్పులు కావు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సీఎం గారు ఇస్తున్న పెట్టుబడులని, వీటిని ఇంటి ఖర్చులకు కాకుండా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించడానికి వినియోగించాలని, సహాయం తీసుకునే స్థాయి నుండి సహాయం చేసే స్థాయికి పన్నులు కట్టే శక్తిగా మహిళలు ఎదగాలని ఇదే ముఖ్యమంత్రి గారి విజన్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా సూపర్ బజార్లు, బస్సులు, పెట్రోల్ బంకులు, గోదాములు, క్యాంటీన్ల నిర్వహణ వంటి వ్యాపారాలను మీతో చేయించాలనే సంకల్పంతో ఉందని, మీరు కూడా ముందుకు రావాలని చెప్పారు. అనంతరం ప్రభుత్వం ఆడబిడ్డలకు అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ రుణాలు తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటి, మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఆలోచనతో అత్యధికంగా ఈరోజు ఏ పథకం పెట్టినా, ఏ పథకం తీసుకొచ్చినా మహిళల పేరు మీదనే ఇందిరా మహిళా శక్తి అనే రూపంగా పథకాలు అమలు చేస్తూ, ఏ విధంగా అయితే ఇప్పుడు బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, 500కే సిలిండర్లు ఇవ్వడం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు ఇవ్వడం, బేకరీలు పెట్టించిన వ్యాపారానికి సోలార్ ప్లాంట్లు కూడా మహిళలకు ఇప్పించి వాళ్ళతో వ్యాపారం చేయించి అంచెలంచెలుగా ఎదగాలని చూస్తున్నారు. గతంలో ఈరోజు ముందు నుంచి చూస్తుంటే ఎంట్రన్స్ నుంచి మహిళలతో మాట్లాడితే మహిళలందరూ ఒకటే మాట అంటారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేమందరం బాగుపడతాం అనుకున్నాం, కానీ మాకు ఏమి మేలు జరగలే, మాకు సంఘాల మీద ఏం దృష్టి పెట్టలే, రావాల్సిన వడ్డీ ఏదైతే రావాల్సింది ఉందో వడ్డీ కూడా రాలే, నామమాత్రంగా ఒక్కసారి రిలీజ్ చేసిర్రు, మాకు వడ్డీలు కూడా రాలే. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 లక్షల రూపాయల రుణాలుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 లక్షల రూపాయల రుణాలు ఇస్తున్నారు. ఆ రోజు వీళ్ళకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేకుంటే ఈరోజు వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి అనేక పథకాలు తీసుకొస్తున్నందుకు ఈరోజు కూడా ఇప్పుడే మెప్మా ప్రకాష్ గారు లిస్ట్ ఇచ్చారు. 152 కొత్త గ్రూపులు కూడా నమోదై వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మహిళలందరూ మహిళా సంఘాల్లో చేరితే వాళ్ళకు కూడా బెనిఫిట్స్ అవుతుంది, ఈ రుణాలు వస్తుంది, వారు కూడా డెవలప్మెంట్ అవుతారని. గత ప్రభుత్వంలో ఆలోచన ఏముందంటే రూపాయి ఇస్తే తీసుకునే పరిస్థితిలా అక్కడికే మహిళలు ఉండాలని ఆలోచన ఉండే. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే మహిళలే వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా ఎదగాలని ఆలోచన. వ్యాపారవేత్తలు కావాలి, వాళ్ళు ట్యాక్సులు కడితే ట్యాక్సుల ద్వారా గవర్నమెంట్ నడిచే స్థాయికి ఎదగాలని ఆలోచన ఉంది. వారు ఏంటంటే 2,000 రూపాయలు ఇవ్వాలా, 3,000 ఇవ్వాలా, వీళ్ళు ఎప్పటికీ ప్రభుత్వాల మీద డిపెండ్ అయి ఉండాలన్న ఆలోచన వారిది. మా ఆలోచన ఏంది, వీళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి ఎదగాలనే ఆలోచనతోటే ఈరోజు రుణాలు కావచ్చు. అదే కాకుండా మన దగ్గర కూడా ఈరోజు ఇనాగరల్గా సారీస్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయింది గవర్నమెంట్ తరఫున. ఈరోజు కొంతమందికి ఇచ్చాము. 2 తారీఖు నాడు నుంచి కంటోన్మెంట్ ఉన్న ప్రతి పేద కుటుంబానికి కూడా ఈ యొక్క చీరలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ సాకారం అవుతుందంటే ప్రజల ద్వారానే సాకారం అవుతుంది. ప్రజాపాలన ఇంకా ప్రజలకు మేలయ్యే విధంగా పరిపాలన ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలుసు. థ్యాంక్ యూ.